ఆ రుణమాఫీకి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఈ రుణమాఫీ అసాధ్యం, 2 లక్షల రుణమాఫీ అనేది జరగదు అని కరాఖండిగా చెప్పినటువంటి అంశాలు మనం చూసాం. సో నిజంగానే మీరు ఈరోజు జరుగుతూ ఉంది. సో ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే 6 గ్యారంటీల విషయంలో కావచ్చు మీకు రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి, కానీ రుణమాఫీ మాత్రం టార్గెట్గా పెట్టుకున్నారు, చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నారో ఏంటో, అది ఏ రకంగా మరి మీరు అప్పులు తీసుకొస్తున్నారు అనేది మీరు దాని గురించి కూడా వివరించండి. అది ముందుగా ఎలా సాధ్యమవుతుంది మీకు ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, పేదవాడిని ఆదుకునే ప్రభుత్వం. అంటే మిగతా ప్రభుత్వాలు కాదా? మిగతా ప్రభుత్వాలు కాదనా మీ ఉద్దేశం? మేబీ. అయితే మేము ఈ రైతు రుణమాఫీ అంశం ఏదైతే తీసుకున్నామో ఇది నిజానికి తెలంగాణ ప్రాంతంలో భయంకరంగా ఆత్మహత్యలు జరిగాయి ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఆడపదరకు జరుగుతూనే ఉన్నాయి. కౌలు రైతులు చనిపోవడాలు ఇవన్నీ అతివృష్టి అనావృష్టి మూలన కూడా కొనసాగుతున్నాయి అక్కడిక్కడ. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గిట్టుబాటు ధర లేకపోవడం అని, లేకపోతే ఈ బ్యాంకులలో అప్పులు తీసుకొచ్చి వర్షం సక్రమంగా రానప్పుడు పంటలు ఎండిపోవడం, అతివృష్టి అయ్యి మళ్ళీ వర్షాలు బాగా ఎక్కువ ఉన్న పంటను కూడా నాశనం అయిపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే దీని జరుగుతున్న సమయంలోనే మనకు తెలంగాణ రాష్ట్రం, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు మనం 2nd ప్లేస్లో ఉన్నాం ఈ ఆత్మహత్యల అంశంలో. రైతుల ఆత్మహత్య మహారాష్ట్ర నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 తెలంగాణ. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి మనకి. అయితే వీటిని ఎట్లనే అధిగమించాలని గతంలో ఉన్న పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామన్నారు. అది ఏమైందంటే 4 సంవత్సరాలు, సంవత్సరానికి 25,000 రూపాయల లెక్క 4 సంవత్సరాల్లో 4 విడతలుగా చేసిండ్రు. అయితే ఈ 4 సంవత్సరాలు దీంట్లో ఏమైందంటే ఇది రుణమాఫీ కాదు కదా, ఇది వడ్డీ మాఫీ అన్నారు. ఆ విషయం వడ్డీ మాఫీ అయింది. అదేం పెద్ద లాభం లేకంటే అసలు బ్యాంకులోనే ఉన్నది, వడ్డీ అయింది. అయితే అప్పుడు కూడా మేము గమనించినాం. అంటే ఇప్పుడు 25,000 పడితే దాని వడ్డీని పట్టుకొని రైతుకు 5,000, 2,000, 3,000, 10,000 ఇచ్చేది రిటర్న్. అసలు మాత్రం అందులోనే వచ్చి అసలుని ముట్టుకునేది కాదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నాను అనుకో, దానికి వడ్డీ ఒక 10,000 అయింటుంది. 25,000 పడ్డాయి అందులో. 10,000 పట్టుకుంటారు, 15,000 ఇచ్చేతాడు. అట్లా ఆ రకంగా అది వడ్డీ మాఫీ కిందకి వెళ్ళిపోయింది తప్ప రుణం మాఫీ అయిపోయింది లేదు. పట్టేదారు పాస్బుక్లు కూడా కట్టే ఉండిపోయినాయి. తర్వాత రెండోసారి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ చేస్తామన్నారు. కానీ అది 5 ఏళ్ల కాలంలో అది కూడా విడతల వారీగా 19,000 కోట్ల రూపాయలు మేము రుణం మాఫీ చేస్తాం ఒకేసారి అని మాట్లాడిన వాళ్ళు చివరికి 12,000 కోట్ల కాడికి వచ్చి ఆగింది. 7,000 కోట్లు ఎత్తిపడేసిండ్రు. మొత్తం ఆగం పరిస్థితి. అది కూడా సక్రమంగా రాలేదు. 20, 25, 30 ఇట్లా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ చేతికి గవర్నమెంట్ వచ్చేవరకల్లా ఒకప్పుడేమో ఒక 16,000 కోట్ల మిగులు బడ్జెట్తోన రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయింది తెలంగాణ. ఆ సమయంలో పాలన ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ నోట్ల ఈ ధనిక రాష్ట్రం ఇది మనకేందా ధనిక రాష్ట్రం అని చెప్పేసి అని చెప్పుకుంటూ వచ్చేటాడు బాగా. ఎప్పుడు కూడా ఇక్కడ అప్పులు అయినాయి, ఇక్కడ ఆగమైంది అనేది లేదు, చెప్పలే రోజు కూడా. అయినా ఈ ధనిక రాష్ట్రం పోయి మనం ఎవరికి తలగ్గే ముచ్చట్లేదు అన్నట్టుగా చేసిండు. అట్లా చెప్తూ 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. అంటే ఈ నిజాలన్నీ బయట ఎప్పుడు పడ్డాయంటే గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత లెక్కలతో సహా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఈ అప్పు మూలాన తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమైనా వచ్చిందా అనుకుంటే ఏం లేదు. మళ్ళా బరాబర్ రైతులకు అందింది లేదు. అదే సమయంలో ప్రతి దగ్గర కూడా సమస్యలు వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్కు చేతికి వచ్చేవరకల్లా దాదాపుగా 7.5 లక్షల కోట్ల అప్పుతున్న తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ చేతికి వస్తే ఇంకా ఎక్కడ పోవాలి, ఏడుకోవాలి, ఎక్కడ తీసుకురావాలా? ప్రతి నెలకు 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాన వస్తుంది. నికర నిధి అంటే 1,20,000 కోట్లే
సంవత్సరానికి వచ్చే మన నికర నిధి. ఇక ఇదేమో వడ్డీలకు చూసుకుంటే దాదాపుగా సంవత్సరంలో 60,000 70,000 కోట్ల రూపాయలు వడ్డీలకే పోతున్న పరిస్థితి. అభివృద్ధి అనేది పూర్తిగా ఈ ఉచితాలను పెడుతున్న ఇంకో రకరకాలుగా చేసిండో వీటన్నిటిలో ఆగమాగం అయిపోయింది తెలంగాణ. కాంగ్రెస్ ఏదైతే చెప్పినామో మేము 6 గ్యారెంటీలని, అంటే మేము ఫస్ట్ 6 గ్యారెంటీలు చెప్పినాం, తర్వాత వాటిని అమలు చేయడంలో దానికి మా ప్రామాణికం పెట్టి బిలో ప్రావర్టీ లైన్ కింద పెట్టి చేసుకుంటూ వచ్చినాం. ఈ రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ, టీఆర్ఎస్ నాయకులే కానీ, బీజేపీ నాయకులే కానీ, బీజేపీలో అయితేనే కానే కాదు ఎక్కడైతుందా అని చెప్పేసి అని వాళ్ళు ఇటు ఎత్తుకొట్టేది అంతే. ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఎందుకంటే వాళ్ళకి తెలుసుగా 7.5 లక్షల కోట్లు అప్పు చేసి వచ్చినాం, వీళ్ళు ఎట చేస్తారో చూద్దాం అన్నట్టుగా దాడి మీద దాడి. ఇప్పటి కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలతో చేస్తున్నారు కదా అని కనీసం ఇంత హర్షం కూడా వ్యక్తం చేయకుండా ఇక 4,000 ఏమైనా మళ్ళా పెంచినవి ఏమంటారు, రైతు బంధు ఎప్పుడు వేస్తావు అడుగుతారు కదా, అది కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా. కనీసం వాళ్ళు చేయలేని పని చేస్తున్నారు. అంటే ఏదో మొత్తం దాచిపెట్టి వచ్చినాం మేమంతా, మొత్తం విపరీతమైన ఖజానా అంతా ఆడ పెట్టిపోయినాం, మీరు ఏం చేస్తున్నారు అంత దాచిపెట్టుకుంటారు, మీరు అందరు జేబులలో పెట్టుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు జేబులో పెట్టుకొని పోయి మమ్మల్ని విమర్శ చేసుకుంటా తిరుగుతున్న పరిస్థితి వచ్చింది. అయినా మడమ తిప్పలే, మాట తప్పలే. మొదటి విడతలోనే మేము 11,52,000 మంది రైతులకు దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు మొదటి విడతలో. రెండో విడత అంటే మేము కిందండి మనం పోయినసారి 18కి అనుకుంటా కదా అయింది, జూలై 18. ఇప్పటికి ఎన్ని దినాలు అయింది? మొత్తము 18వ తారీఖు జూలై 18 నుంచి ఆగస్టు 15, అంటే టోటల్గా ఒక రోజు 2 రోజులు తప్ప 30 రోజులకు బరాబర్ 30 రోజులలో ఈ 2 లక్షల రుణమాఫీ చేయాలనేది లక్ష్యం. వీటికి 31,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది మొత్తం టోటల్గా. అంటే ఇప్పటికీ మేము 18 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసినాం ఈ రెండో విడత ఈ రోజుతో ఈ దాదాపు మళ్ళీ 6,100 కోట్లు. మొదటిసారినేమో 6,099 కోట్లు అయితే ఇదే రెండవసారి 6,100 కోట్లు ఇప్పుడు ఈరోజు. అంటే మొత్తాన్ని కలుపుకొని 13,000 కోట్ల రూపాయలు ఈ 1,5 లక్షల రుణమాఫీ కాడికి వచ్చే వరకు 13,000 కోట్ల రూపాయలు పెట్టాం. కానీ బడ్జెట్లో మీరు కేటాయించింది ఎంత రుణమాఫీకి? 26,000 కోట్లు మాత్రమే మీరు ప్రకటించారు. మరి 31,000 కోట్లు అంటే దాంట్లో తీసుకుంటారు. అప్పు లేనిది ఎవరు చేయలేని పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా అప్పు చేయంది లేదు వాతావరణం. నేను చెప్తే కదా నెలకు 10,000 కోట్లు. అంటే ఈరోజు మళ్ళీ దీన్ని పెంచాలి, ఉత్పత్తి చేయాలి, ప్రజలను పనిలో పెట్టాలి, అందరినీ వర్క్ కల్పించాలి, అన్నీ చేసి కంపెనీస్ తీసుకురావాలి, అన్ని పారిశ్రామిక విధానంగా పెంచాలి, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి. మొన్న కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పారు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, ప్రతి సంవత్సరం 30,000 ఉద్యోగాలు ఇస్తామని. అసలు ఖాళీ ఉండనిచ్చే పరిస్థితి లేదు. తీసుకోవడము జూన్ నుంచి వినండి. మళ్ళీ పాటనే వాడుకుంటూ పోతే కుదరదు. హామీలు ఏమైనా జరుగుతున్నాయని అనిపిస్తే ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. ఒకరే క్వశ్చన్ చేస్తుండ్రండి మమ్మల్ని, ప్రజలు క్వశ్చన్ చేయట్లేదు మమ్మల్ని. ఈ ప్రతిపక్షాలు అది కూడా వీళ్ళ పని పాట లేకుండా మమ్మల్ని మర్చిపోతారు ఎవరన్నా. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి మంచి పనులు చేస్తుంది, ఈ మంచి పనుల్లో మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి రోజు ఏదో ఒక లొల్లి. అంతేందుకు నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడిపోయాడు, రైతు రుణమాఫీ చేసిన తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చిండు. అవునా? ఏ రైతు వ్యతిరేక ప్రభుత్వం బాయ్ ఇది అననికి కూడా నోరు రావాలి. కేసీఆర్ అసెంబ్లీ బయటకు వచ్చి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది మొత్తం రైతులకు యాంటీ ఉంది, ఇది మేము రైతు ప్రభుత్వము మాదని చెప్పేసి రైతులకు రుణమాఫీ చేసుకుంటూ మేమున్నాం. ఇట్లా ఎవరు ఎన్ని అనుకున్నా, బీజేపీ ఆడి పులుసుకున్నా, టీఆర్ఎస్
అన్ని అప్పులు చేసి పడేసి ఇలా నుంచే కాదని చెప్పిన ఖచ్చితంగా రేపు ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేయడం ఖాయం. మొత్తం అయిపోతుంది, ఇప్పటికీ అయిపోయింది, దాదాపు సగానికి వచ్చేసినాం, సగం దాటినాం. ఆయనతో కూడా కంప్లీట్ చేస్తాం. మిగతావి కూడా ఈ అసెంబ్లీలోనే, ఈ సమావేశంలోనే ఈ రైతు బంధు విషయం కూడా, రైతు భరోసాని కూడా ఒకటి ఇంత అని కట్ ఆఫ్ చేసుకొని వాటిని కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే, ప్రతి సంక్షేమ పథకం, ఎంప్లాయ్మెంటు అన్నీ కూడా చేసుకుంటూ పోవడం అనేది మా ధ్యేయం. ఖచ్చితంగా చేసుకుంటూ పోతాం. ప్రజల ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉంటుందని మా యొక్క ప్రధాన ఉద్దేశం. రైట్. ఎల్చెల దత్తాత్రేయ గారు, మీ ప్రభుత్వంలో కేవలం అంటే రుణమాఫీ పేరుతో అంటే 4 దఫాలుగా కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేయగలిగారు తప్పితే రుణమాఫీ చేయలేదు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. సో రైతులకి మీరు మెయిన్గా అంటే ఏదైతే రైతు బంధు అనే కార్యక్రమం పెట్టారో, వాళ్ళు రైతు భరోసా కార్యక్రమం ద్వారా 15,000 అన్నారు, కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ నిజంగానే రైతు రుణమాఫీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చాలా గేమ్ ఆడిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద